ఈ నెలాఖరులోగా ఏపీ తాత్కాలిక అసెంబ్లీ కౌన్సిల్ భవనాల నిర్మాణం పూర్తవుతుందని మున్సిపల్ మంత్రి నారాయణ చెప్పారు. వెలగపూడిలో పూర్తి కావస్తున్న భవనాల పనులను మంత్రి పరిశీలించారు. నిర్మాణ సంస్థలు పనులు ముగించిన వెంటనే తాము అసెంబ్లీ స్పీకర్కు అందిస్తామని చెప్పారు మంత్రి నారాయణ. వాళ్ళకి అసెంబ్లీ కానీ కౌన్సిల్ కానీ ఈ నెల 28వ తేదీ హ్యాండ్ ఓవర్ చేయమన్నాం. వాళ్ళు ఈ నెల 28, 29 తేదీలో హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత అసెంబ్లీ స్పీకర్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. వాళ్ళు మంచి రోజు చూసుకుని ఒక రోజు దీన్ని ఇనాగరేషన్ చేసుకొని అసెంబ్లీ డేట్ నిర్ణయించి నెక్స్ట్ అసెంబ్లీ పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా మనం పెట్టిన నెక్స్ట్ అసెంబ్లీ రాజధాని అమరావతిలోనే ఖచ్చితంగా ఉంటుంది. అందులో ఎటువంటి డౌట్ అవసరం లేదు. ఎందుకంటే వర్క్ దాదాపు అయిపోయింది. మీరు అందరూ చూస్తున్నారు. సీలింగ్ అయిపోయింది, వాల్ ప్లానింగ్ అయిపోయింది, టేబుల్స్ వేస్తున్నారు, ఫైనల్ టచ్ ఇస్తాను. ఈరోజు మన యొక్క ఈ అమరావతి క్యాపిటల్ సిటీలో టెంపరీ బిల్డింగ్స్ అన్నాం. అది యాక్చువల్గా టెంపరీ అంటే అవి రేకుల షెడ్ అనుకుంటున్నారు కొందరు. నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక్క ఇటుక రాయి కూడా కట్టలేదు, టెంపరీ అన్నారు. టెంపరీ అంటే ఏమని అర్థం? హైదరాబాద్ నుంచి ఎంప్లాయీస్ని టెంపరీగా తీసుకొచ్చాం కాబట్టి టెంపరీ బిల్డింగ్స్ అన్నాం. వాళ్ళు మళ్ళీ మీ బిల్డింగ్స్ కట్టగానే అక్కడికి పోతారు. టెంపరీగా ఇక్కడ ఉంటారు కాబట్టి అవి టెంపరీ బిల్డింగ్స్, అది గుర్తుపెట్టుకోవాలి. రేపు ఉదయం వీళ్ళందరూ షిఫ్ట్ అయిన తర్వాత ఏదైతే ఇక్కడ ఖర్చు పెట్టి చేసామో ఈ 6 బిల్డింగ్స్, 5 సెక్రటరియట్ బిల్డింగ్స్ కానీ, ఒక బిల్డింగ్ అసెంబ్లీ అండ్ కౌన్సిల్ బిల్డింగ్ కానీ మొత్తం 6 లక్షల చదరపడగలు. దీని మీద మరొక 6 ఫ్లోర్లు వేయడానికి ఫౌండేషన్ వేసాం. మొత్తం 8 ఫ్లోర్లు. ఇది ఫ్యూచర్లో వీటిని కమర్షియల్ కావచ్చు, కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు, అంటే కార్పొరేషన్ ఆఫీసులు కావచ్చు, అంటే వేరే ఆఫీసులు కావచ్చు, దేనికైనా వాడుకునేటట్టుగా మల్టీపర్పస్తో కట్టాం. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వేసిన కాలమ్స్ 11 మీటర్స్ బై 11 మీటర్స్, 4 పక్కల అటు తీసుకున్న 11 మీటర్లు బై 11 మీటర్లు ఉండేటట్టుగా ఒక ప్లాంట్గా చేసాం. రేపు ఉదయం ఇది ఈ బిల్డింగ్స్ ఉపయోగపడాలని